పరిస్థితులు మారినవి. చివరి కాలము, లోకము యొక్క అంతము అలాగే ఉంటుంది. ఈ కాలములో మీ కాలమును మీరు ప్రయోజనము చేసుకోవాలి అని వేదములో చెప్పబడినది. అదేమనగా మన సమయమును వ్యర్థపరచుకోకూడదు. ఒక దినమునకు 24 గంటలు ఉన్నవి కదా. ఏమి చేయుచున్నారు? ఒకరోజు కూర్చుని వ్రాసి చూడండి. ఎంతసేపు నిద్రించుచున్నారు? ఎన్ని గంటలకు లేచుచున్నారు? ఉదయమున లేచిన వెంటనే ఏమి చేయుచున్నారు? మీరు దేనికి ఎంత సమయమును కేటాయించుచున్నారు? ఉద్యోగమునకు వెళ్ళుట, బిజినెస్కు వెళ్ళుట, చదువుకునే కాలేజీ లేక స్కూలుకు వెళ్ళుట, సేవకులైతే ఎంతసేపు పరిచర్య చేస్తున్నారు? ప్రతిదినం ఒక 24 గంటలు వ్రాసి చూడండి. చాలా సమయము వ్యర్థమైపోవుట మనకు తెలుస్తుంది. సమయమును వ్యర్థము చేయకండి. ఇప్పుడు నా దగ్గరకొచ్చి 1,00,000 రూపాయలు నాకు కావాలంటే నేను దాచుకున్న దానిలో నుండి తీసుకుని వచ్చి ఇవ్వగలను. 1 గంట సేపు నాతో మాట్లాడాలంటే సమయము ఇవ్వలేను. అంత బాధ్యతతో కూడిన అనేక సేవా ప్రణాళికలు, బాధ్యతతో ప్రభువు ఇచ్చిన పని ఉన్నది.